భగీరథ మహర్షి వంశానికి చెందిన వారు ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నారని చెప్పారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు లక్ష్మణ్. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పార్టీ శ్రేణులు భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. భగీరథ మహర్షి జాతికి చెందిన వారు వలస కూలీలుగా మారారని తెలిపారు లక్ష్మణ్. ప్రభుత్వం భగీరథ వంశానికి చెందిన వారిని ఆదుకోవాలని చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యులు. ఇక్ష్వాకుల వంశానికి సంబంధించినటువంటి పూర్వీకులు, అటువంటి గొప్ప వంశానికి సంబంధించినటువంటి ఈ జాతి ఈరోజు చాలా దీన స్థితిలో భవన కార్మికులుగా చలామణి కావడము, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినటువంటి గత పాలకులు పూర్తిగా ఈ వర్గాలను విస్మరించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ జాబితాలో చేర్చి వారికి ఈరోజు కూడా రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ తెలంగాణలో ఇప్పటి కూడా వలస కూలీలుగా వలస కార్మికులుగా చలామణి అవుతున్నటువంటి ఈ యొక్క వర్గము, ఈ జాతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఓబీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా కేంద్రంలో 27 మంది ఓబీసీలను మంత్రివర్గంలో స్థానం కల్పించి ఓబీసీలకు గుర్తింపునివ్వడము, ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే వారిని ఏ రకంగా వాళ్ళ కులం పేరు మీద వారిని విమర్శిస్తూ ఒక ఛాయాముఖని వ్యక్తి ఈ దేశాన్ని నడపడం అంత సులభం కాదన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రబుద్ధులు ఇవాళ 3 సార్లు దేశ ప్రజానికము, ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గము, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి చేశారంటే ఇది మన దేశ ప్రజలు వారికి అండగా నిలబడడం. ఇవాళ మోదీ గారు సామాజిక న్యాయం పేరు మీద అన్ని వర్గాలకు పెద్దపీట వేయడం కాకుండా మహిళలు కూడా వాళ్ళ చట్టసభలో రిజర్వేషన్ ఇస్తూ ఉంటే ఏ రకంగా అడ్డుకుంటున్నారు. మరి మోకాళ్ళకు బోడిగిండకు లెక్కబెట్టి ఇవాళ అడ్డుకొని సాధించింది ఏమిటి? వాళ్ళు పెరిగే సీట్ల సంఖ్యలో మహిళలు మాత్రమే కాదు, ఓబీసీలు లబ్ధి చెందే అవకాశం ఉంది, ఎస్సీ ఎస్టీ వర్గాల సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇవాళ ఆ వంచిన కాంగ్రెస్ను ఇవాళ నిలదీయాల్సిన అవసరం ఉంది. అపర భగీర ప్రయత్నం వల్ల ఏ రకంగా స్వర్గం నుంచి భూమికి ఇవాళ గంగా తల్లిని తీసుకొచ్చి ఇవాళ ఆదుకున్నారో, ఇవాళ మీరు అపర భగీరథులుగా మీ యొక్క హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం, అధికారుల కోసం మరి పోరాటానికి మరి నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ